నమస్తే వీతులు స్వాగతం లక్ష్యం సమాజయుతం ముషిరాబాద్లోని గాంధీనగర్ డివిజన్లో మరి శాందార్ హైదరాబాద్ సాప్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ మరి కార్పొరేటర్ గారు మరి ముఠా పద్మ గారు ఉన్నారు, అలాగనే డీసీ ఉమాప్రకాష్ గారు, అలాగనే ఏఎంహెచ్ఓ హేమలత గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్ అంటేనే దాదాపు అందరికి తెలిసిన విషయమే, మరి మీ యొక్క డివిజన్లో ఎలా సుందరంగా దించబోతున్నారు? స్వచ్ఛ నమస్కారం అండి. మాది ముషిరాబాద్ సర్కిల్ ఒక వన్ ఆఫ్ ది సర్కిల్. టోటల్గా 30 సర్కిళ్లలో జిహెచ్ఎంసీలో 15 సర్కిల్ ముషిరాబాద్ అండి. మా దగ్గర 6 వార్డులలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసామండి. టోటల్గా ఇప్పటికి 90 డేస్ అయింది. ఈ 90 డేస్లో ఈ ప్రోగ్రామ్ని ఓన్లీ ఒక స్మాల్ పార్ట్ని తీసుకున్నాము. అందులో 2500 హౌస్ హోల్డ్స్ని తీసుకోవడం జరిగింది ఈచ్ వార్డులో. అలాగే ఈ 6 వార్డులలో హైదరాబాద్ అంటే నథింగ్ బట్ ఇది మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మన యొక్క హైదరాబాద్ పేరుని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలనేదే ముఖ్య ఉద్దేశము. ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది ఓన్లీ సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని మనం ప్రతిరోజు చేయాలనేటువంటి ఒక దాని కింద వచ్చి మనం ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 15th 2019 స్టార్ట్ చేశాము. ఇప్పటికి 90 డేస్ అయింది. టోటల్గా 6 వార్డులలో 2500 చొప్పున ప్రతి వార్డుకి ఒక స్లమ్ము, ఒక కాలనీ, ఒక కమర్షియల్ స్ట్రెచ్ వచ్చేటట్టుగా మేము సెలెక్ట్ చేశాము. దీంట్లో ఒక్కొక్క వార్డుకి 4 సిఆర్పీలు అని చెప్పి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ని అపాయింట్ చేశాము. ఒక ఎన్జిఓని జననీ ఫౌండేషన్ అని చెప్పి ఎన్జిఓ కూడా ఉంది మనకి ఇక్కడ. జననీ ఫౌండేషన్ ఎన్జిఓ ప్రతిరోజు ప్రతి ఇంటికి ఈ 2500 ఫ్యామిలీస్ని మా యొక్క సిఆర్పీలు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలి. ఇంటి చెత్తని బయట వేయకుండా శాట్ వెహికల్ కానీ రిక్షా వాడికే ఇవ్వాలన్నటువంటి ఒక నినాదాన్ని చాలా జోరుగా తీసుకెళ్ళాము. దీన్ని తీసుకెళ్లడమే కాకుండా దీంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మా ఎన్జిఓస్ డిఫరెంట్ కార్యక్రమాలని టేకప్ చేశారు. ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీ పర్సన్స్ని తీసుకొని ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేశాము. ఒకరోజు స్టూడెంట్స్తోని, ఒకరోజు సీనియర్ సిటిజన్స్తోని, ఓ రోజు మాస్కులలో, అలాగే దేవాలయాల్లో, అలాగే కొన్ని ఇది మన మార్కెట్ స్ట్రెచెస్లో అలాగా పెడుతూ కొంత మెసేజ్ని పాస్ ఆన్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలు వీటి ద్వారా, కాంపిటీషన్స్ వీటి ద్వారా కొద్దిగా మనము ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా దీన్ని టేకప్ చేయాలనేది గట్టిగా ముందు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇక్కడ మనం ఎగ్జిబిషన్ అరేంజ్ చేశాము. ఈ 90 డేస్లో జరిగిన డెవలప్మెంట్ని మన ఏం చేశాము, ఎలా చేశాము, ఎలాంటి ప్రతిబంధకాలు ఎదుర్కొన్నాము, ఎలాంటి చేయడం ద్వారా దీన్ని కొంత మార్పు ఇంకా తీసుకురావచ్చు, మొత్తం ఫర్దర్ ఇంకా 2500 ఫ్యామిలీస్ని తీసుకునే ముందర ఇందులో ఎలాంటి కంటిన్యూటీ తీసుకురావాలి ఇలాని వాళ్ళ డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో మురుగునీటి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటి చెత్తని ఇంటి దగ్గరే మనము సగరిగేట్ చేయడం ద్వారా ఈ యొక్క సమస్యని మనము నివారించవచ్చని గట్టిగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ డ్రైనేజ్ పొంగడాలు ఇటువంటి సమస్యకు గాను వాక్ అనే యాప్ని ప్రజలు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క సమస్యను మీ ఇంటి ద్వారానే మనము ఈ యొక్క యంత్రాంగానికి తెలియజేసినటువంటి విధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇంటి దగ్గరే మనము క్షేమంగా మంచి వాటర్ని ఎంజాయ్ చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా కష్టపడి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మనకి ప్రజానికానికి అందజేస్తుంది. దీని వృధా కాకుండా ప్రజలకి ఈ యొక్క నిరుపయోగం కాకుండా ఈ యొక్క వాటర్ యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేసి ఈరోజు వాళ్ళ యొక్క బాధ్యతను కూడా కొన్ని గుర్తు చేయడం జరిగింది. ఈ నీటి వృధా కాకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని వాళ్ళు పాటించి మంచి స్వచ్ఛతమైనటువంటి హైదరాబాద్కి వాళ్ళు పాల్గొనాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ మీటింగు
మన చైర్పర్సన్ మన కార్పొరేటర్ గారు కూడా దీన్ని అడ్రస్ చేయడం జరిగింది. సో మేడం గారు ఈ బోనాల పండుగ వస్తుంది కాబట్టి ఈ బోనాల పండుగకు సంబంధించినటువంటి పరిశుభ్రతను కూడా దేవాలయ శుభ్రతను కూడా టేకప్ చేస్తాము. అలాగే రోడ్ల మీద ఎదుగుదుడుగులను కూడా దాన్ని చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీన్ని తప్పకుండా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా దీన్ని మేము చేస్తున్నామండి బోనాల కార్యక్రమం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మేము టేకప్ చేసి ఈ వచ్చే బోనాల కార్యక్రమం మనకి 4వ వారం జరుగుతుంది, 3వ వారం జరుగుతుంది కాబట్టి ఆ 3వ వారం కల్లా లోపలనే దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హేమలత ఈ ఏరియా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అండి. మా పాత్ర ఇందులో మెయిన్ ఉంటుంది, ఎందుకంటే శానిటేషన్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూ వచ్చినా మేము చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వండి, వేరు చేసింది కంపల్సరీ ఆటోకే ఇవ్వండి అని చెప్తున్నాం. అలాగే ఆటోలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చూసుకోవటం మా పాత్ర ఉంటుంది. అండ్ రోడ్ స్వీపింగ్ ఆ ఏరియాలో కంపల్సరీ మొత్తం అయ్యేటట్టు. అండ్ ఈ కార్యక్రమంకు ఉద్దేశం లిటర్ ఫ్రీ డస్ట్ ఫ్రీ జోన్స్ చేయటం. సో అందరినీ ఆటోకి టైఅప్ అయితే మేము డస్ట్బిన్స్ కూడా లొకాలిటీస్ నుంచి తీసేసి డస్ట్బిన్ ఫ్రీ ఏరియాస్ చేయడానికి కష్టపడుతున్నామండి. సో అందరూ ఆటోకి చెత్త ఇచ్చేస్తే బయట డస్ట్బిన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, మీ ఏరియా శుభ్రంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇంటికి సిఆర్పీలను పంపించి ఆటోకి చెత్త ఇస్తే మీ ఏరియా శుభ్రంగా ఉంటుంది అండ్ డస్ట్బిన్స్ కూడా తీసేస్తామని చెప్పించడం జరిగింది. ఒక 70% ఇంపాక్ట్ మంచిగానే వచ్చింది మా ఏరియాలో, సెలెక్టెడ్ ఏరియాలో. ఇంకొంచెం 30% మేము కష్టపడాలి అది తడిపొడి చెత్త వేరుగా చేయడానికి. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటున్నాం. మరి మీరు ముఖ్యం బాగా వచ్చి మిమ్మల్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా అడుగుతుంటారు. ఈ జాగ్రత్తలు మీరు ఎలా ఆఫీసర్ తోటి వెళ్ళి ముందుకెళ్ళి స్వచ్ఛ నమస్కారం. మరి ఏదున్నా కూడా మరి ఆఫీసర్లతోటి డిఎంసీ గారితో అయినా ఏఎంహెచ్ఓ తోటి హేమలత మేడంతో అయినా మేము ఏదున్నా కూడా అందుబాటులో ఉండి మేడం వాళ్ళకి ఏ కంప్లైంట్ చేసినా డివిజన్ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టినా కూడా మేడం వాళ్ళ స్పందన ఉండి మరి వెంబడి అది రిసీవ్ చేసుకొని కూడా వాట్సాప్ మెసేజ్ అది ఓకే అని కూడా మళ్ళీ మేడం వాళ్ళు కూడా మనకు పెట్టడం జరుగుతుంది. మరి ఏది ఉన్నా కూడా వాళ్ళు పెట్టేసేసి ఇది అయిపోయింది అన్నట్టు కూడా మనకు మెసేజ్ వస్తుంటుంది. మరి ఇటువంటిది తడి చెత్త పొడి చెత్త మహిళలు తలుచుకుంటే దేనికైనా ముందుకెళ్తారు, అది మహిళల వల్లనే అవుతుందని మెసేజ్ కూడా ఉంటుంది. ప్రతి మహిళ కూడా మన ఇల్లు ఎట్లా పెట్టుకుంటుందో మనం ఆ డివిజన్ కూడా మన గాంధీనగర్ డివిజన్ కూడా మనం అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని కూడా ఇంతకుముందు మేడం వాళ్ళు చెప్పారు, అది మేము చెప్పడం కూడా జరిగింది. అది మనం అందరం కలిసి చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళి ఇటువంటి డెంగ్యూ మలేరియా కూడా పిల్లలకైనా దేనికైనా ఆరోగ్యం కూడా మంచి అవకాశం కూడా మనం పిల్లలను ఆరోగ్యాలతో మన పెద్దవాళ్ళని అందరినీ కాపాడుకుంటామని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైనా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ చెత్త అబ్బాయికి వచ్చిన అబ్బాయికి కూడా అందరూ అలా ఇస్తే చాలా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇదండి అటువంటి సాప్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా తడిపొత్త పొడి చెత్త రెండు వేరు చేయండి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఆ లేడీస్ అంటే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఎలా ఇల్లు శుభ్రం ఉంచుకోవాలంటే నినాదాలతోటి ముందుకెళ్ళి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాణం కూడా చేయించారు. చూస్తున్నాడు విత్ కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.